హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళం జిల్లా సాలిహుండంలో జరిగిన కాళీయమర్దన శ్రీ వేణుగోపాల స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ శోభాయాత్రను చూద్దామా మరి? శ్వేతగిరి భక్తజనంతో పులకించింది. కొంక్యాన మురళీధర్ గిరి ప్రదర్శన ఆలోచనను అవలంబిస్తాం. ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి గారా. సాలిహుండం శ్వేతగిరి భక్తజనంతో పలికించిందని, కాళీయమర్దన శ్రీ వేణుగోపాలుని తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయాత్రతో ప్రారంభమైందని కొయ్యాన మురళీధర్ అన్నారు. అర్చకులు సురేంద్రాడ సాయి శర్మ నేతృత్వంలో ఉత్సవ మూర్తులను గ్రామాల్లో ఊరేగించగా అర్ధరాత్రి 1 గంటకు స్వామికి క్షీరాభిషేకం చేశారని, ఆలయ ధర్మకర్తగా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి క్షీరాభిషేకం, విశేష అర్చన, పుష్పాలంకరణ అనంతరం భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించారన్నారు. శనివారం చక్రతీర్థ స్నాన కార్యక్రమం భక్తుల జన సందోహం నడుమ నిర్వహించగా సిఐ పైడిపనాయుడు ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు శ్రీకాకుళం, ఆంధ్రవలస, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారని, మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హాజరయ్యారని కొంక్యాన మురళీధర్ అన్నారు. ఆర్టీసీ అధికారులు జిల్లా నలుమూలల నుంచి బస్సుల సర్వీసులు నడిపారని, కొండపైకి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో వీర వసంతేశ్వర స్వామిని దర్శించుకునేలా చర్యలు చేపట్టామని సుగ్గు మధురెడ్డి అన్నారు. క్యూలో ఉన్న భక్తులకు తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశామని, పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యులు తెలిపారన్నారు. ఈ సందర్భంగా సుగ్గు మధురెడ్డి ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొన్ని విషయాలను ఫోర్త్ ఎస్టేట్ ఛానల్తో పంచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి శ్రీ కాళీయమర్దన వేణుగోపాల స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని శోభాయాత్రగా చూద్దామా మరి? మాఘశుద్ధ ఏకాదశి రోజు వచ్చే పర్వదినానే శ్రీ 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 కాళీయమర్దన వేణుగోపాల స్వామి జాతరగా మనం పరిగణిస్తుంటాం. అయితే చాలామంది భక్తులు వారి తాలూకా కోరికలు, నమ్మకాలు తగ్గట్టుగా ఇక్కడికి వచ్చి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళకంటే ముందు పూర్వీకులు వచ్చి ఎన్నో ఏళ్ళ నుండి ఏళ్ళ తరబడి వంశ పరంపరంగా వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని వాళ్ళ తాలూకా కోరికలు నెరవేర్చుకొని స్వామివారిని తరిస్తుంటారు. అందుకే వారి తాలూకు పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ తాలూకు తరతరాలు కూడా వచ్చి దర్శించుకునే ఇక్కడ వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది ఆనవాయితీగా. మొదటి యాత్రలు స్టార్ట్ అయిన మొట్టమొదటి ఏకాదశి, మొట్టమొదటి యాత్ర సాలిహుండం జాతర అత్యంత వైభవంగా జరిగే విధంగా ఉంటుంది. అయితే దీనికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కొంక్యాన కుటుంబీకులు మొదట ఉండేవాళ్ళు. అయితే వారికి ఇప్పుడు ఆ అవకాశం ఏంటంటే వారు వివిధ వర్గాల్లో దీనిలో వాళ్ళు రాణించడం వలన మరి అమ్మవారు స్వామివారిని దర్శించుకోవడానికి సుగ్గు మధురెడ్డి గారికి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తగా ఆయనకి అప్పగించడం జరిగింది. ఆయన కూడా చాలా చిత్తశుద్ధిగా వీళ్ళ వారు తెలిసిన కొంతమంది వారికి తెలిసినటువంటి భక్తుల దగ్గర కానీ, కొంతమంది పరిచయస్తుల దగ్గర కానీ, అదే కాకుండా గ్రామస్థ సహకారంతో కొంత తెలిసిన వాళ్ళందరి దగ్గర
కొంత ధనాన్ని పోగేసి ఇది నిర్విరామంగా నిరాటంకంగా ఈ తాలూకు అభివృద్ధి అయితే కొనసాగుతుందని వారికి కూడా చెప్పుకోవాలి. మహేంద్రాడ కుటుంబీకులు మహేంద్రాడ వారు అనువంశ ధర్మకర్తలే కాకుండా వాళ్ళు ఈ స్వామివారిని ప్రతినిత్యం దర్శనం చేసుకుని వారి సేవలో తరిస్తుంటారు. వారి తాలూకు ఎన్ని తరాల నుండో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి 3 తరాల నుండి వారి తాలూకు మహేంద్రాడ రాఘవాచార్యులు గారి కుటుంబీకులు కానీ, గోపాలాచార్య గారి కుటుంబీకులు కానీ, రమణాచార్యుల కుటుంబీకులు కానీ వాళ్ళే వారి తాలూకు పరంపర కొనసాగుతూ స్వామివారిని నిత్యం సేవిస్తూ అందరి తాలూకు మన్ననలు కూడా పొందడం కూడా చాలా విశేషం. ఇక్కడ ఫెస్టివల్ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ 1 ఇయర్కి వన్స్ 1 ఇయర్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఎలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా. ఈరోజు నాకు తెలిసి 1,00,000 మంది 1,000 మంది కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి. అండ్ థ్యాంక్ యూ. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నాము. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా మేము జరిగే ఈ ఫెస్టివల్కి ప్రతి ఏటా వస్తాము. ఎప్పుడు కూడా ఈ ఆలయ కమిటీ యొక్క రిసీవింగ్ కానీ ప్రతి ఒక్క దర్శనం యొక్క చాలా బాగుంటుంది. మేము ప్రతి ఇయర్ కూడా వస్తాము, చూస్తాము. ఏ ఇయర్ కూడా లోటుపాట్లు అనేవి ఎప్పుడు కనిపించలేదు. ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేస్తారని కోరుకుంటున్నాము. మేము ఇంచుమించు 3 hours అయింది వచ్చి. మాకు దర్శనం గట్ట బాగానే అయింది, చాలా బాగా అయింది. ఇక్కడ మంచిగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. మంచిగా జనాలు గట్ట అంతా బాగుంది. ఈ ద్వారా కోరుతున్నాను. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఇంత విశాలమైన ఫ్రెండ్స్, శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. 4 కిలోమీటర్లు జరుగుతుంది మన శ్రీకాకుళం జిల్లాలో. మనం ఎందుకు గిరి ప్రదక్షిణ చేయకూడదు, స్థాయిగా చరిత్రలో ఉండిపోతున్న ఆలోచనతో ఆయనతో చర్చించడం జరిగింది. అయితే యువకుడు పట్టుదల ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఆయన ఏం చెప్పాడంటే తప్పనిసరిగా మీరు చేపట్టే కార్యక్రమానికి నా సంపూర్ణ మద్దతు ఇస్తాను, నా సహకారాలు ఇస్తానని చెప్పారు. ఇదంతా జిల్లా యంత్రాంగంతో చర్చించి ఒక మాఘ పౌర్ణమి కానీ, ఒక కార్తీక పౌర్ణమి కానీ, ఒక ఆషాఢ పౌర్ణమి కానీ ఈ తారీఖు ఇది తీసుకోవడం జరుగుతుందని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చర్చించిన తర్వాత అది తప్పనిసరిగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం. అది ధన్యవాదాలండి.